వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల సమయంలో చేసినటువంటి అవినీతి అరాచకాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్లో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తాన్ని కూడా దొంగతనం చేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశాలన్నీ సెక్రటరేట్లో కాదా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే పెట్టాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాడు. సచివాలయానికి చెందినటువంటి ఫర్నిచర్ని దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకున్నాడు. మనం ఒకసారి కొంచెం గతానికి వెళ్దాం. గతంలో కోడెల శివప్రసాద్ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఉన్నాడో, పల్నాటి పులిగా పేరొందినటువంటి వ్యక్తి ఉన్నాడో, కోడెల శివప్రసాద్ నాడు అసెంబ్లీలో ఉండాల్సిన ఏదైతే ఫర్నిచర్ ఉందో దాన్ని ఆయన ఇంటికి దొంగతనంగా పట్టుకెళ్ళాడని ఆధారాలు లేకుండా ఆరోపణ చేసి ఆయన్ని మానసికంగా వేధిస్తే పాపం ఆయన నిందపడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు మాటపడిన వ్యక్తి కాదు. దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి. నీచంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా అత్యంత నీచంగా విమర్శలు చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు కదా, ఆయనంటే విలువలు ఉన్నవాడు, మాట పడడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేవు కాబట్టి ఎన్నన్నా కానీ తుడుచుకుని వెళ్ళిపోతాడు, అంతే కదా. నిజంగా సిగ్గు లజ్జ ఉన్నవాడైతే మరి దీనికి ఏం నిర్ణయం తీసుకుంటాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. సిగ్గు ఉండాలిగా. సెక్రటరియట్లో ఫర్నిచర్ని నీ ఇంట్లో దొంగతనంగా పెట్టుకోవడానికి సిగ్గులేదు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సమావేశాలన్నీ కూడా సెక్రటరియట్లో నిర్వహించలా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టాడు. సో దానికి ఆధారాలు కూడా ఉన్నాయి మన దగ్గర, ఒకసారి చూద్దాం. సో ఇది ఏదైతే ఉందో ఈ ఫోటో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటో. సో వెనకమాల మధ్యలో ఒక వైట్ గోడ ఉంది, అటు ఇటు గ్రీన్ ఉంది, మధ్యలో ఒక యాంబులం ఉంది, కనపడింది కదా. ఇది రాష్ట్ర సేవనం. కాసేపు దీన్ని పక్కన పెడదాం. యాజ్ ఇట్ ఈజ్గా చూడండి, ఈ మైక్ సెట్టింగ్ కానీ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కదా. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసింది కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, సరే ఆ హోదా కూడా లేదనుకోండి, ఓడిపోయిన తర్వాత తన ఇంట్లో నాయకులను కలవడానికి ఒక మీటింగ్ పెట్టాడు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత సెక్రటరేట్ రాడు కదా జగన్మోహన్ రెడ్డి, సో తన ఇంట్లో పెట్టాడు. అది కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇది క్లియర్గా గమనించండి. మధ్యలో వైట్ ఉంది, అటు ఇటు గ్రీన్ ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి దీన్ని. సో ఇది ఇప్పుడు మనం చూసేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కెమెరాతో సహా ఇక్కడ దీని నుంచి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మైక్ సెట్టింగ్ అంతా కూడా అలాగే ఉండదు. చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టినటువంటి సమావేశం. ఇక్కడ ఏం మిస్ అయిందో ఒకసారి అంటే ఇక్కడ చూద్దాం. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా కనపడింది కదా, అటు ఇటు గ్రీన్ ఉంది, మధ్యలో యాంబులం మిస్ అయింది. ఓడిపోయిన తర్వాత ఏం చేశారు, ఈ వెనకమాల ఉన్నటువంటి రాష్ట్ర చిహ్నాన్ని తీసేశారు, అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు ఎక్కడ పెట్టాడు? మనం చూసిన ఫోటో కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రులతో పెట్టిన ఫోటో. ఒక మంత్రులతో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే ఎక్కడ పెట్టాలా? సెక్రటరేట్లో పెట్టాలా కదా. మరి ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఇది ఓడిపోయిన తర్వాత వీడియో, మనం చూసేది ఓడిపోయిన తర్వాత. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ మైకిల్ దగ్గర నుంచి ఈ మొత్తం ఏదైతే ఎల్ఈడికి సంబంధించిన ఇది ఉందో, కెమెరా ఉందో, మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చూడండి ఒకసారి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది చూడండి. ఇదిగో గ్రీన్ కనపడుతుంది, మొత్తం గ్రీన్ కనపడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మైకిల్ దగ్గర నుంచి అసలు ఏం మారలా, మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చూశారు కదా, ఇది ఓడిపోయిన తర్వాత చేసినటువంటిది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా మీటింగ్ ఇక్కడ పెట్టాడంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీటింగ్ పెట్టింది కూడా అదే ప్లేసులో. మీకు దానికి ఇంకా నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో సీఎం జగన్ సెక్రటరేట్ మీటింగ్ అని కొట్టామనుకోండి, కొన్ని ఫోటోలు వచ్చినాయి మనకి ఇక్కడ, చూడండి ఒకసారి. సో ఈ ఫోటోలన్నింటిలో కూడా ఏముంది ఒకసారి, ఇదిగో చూడండి, వైటు గ్రీను. సో మొత్తం ఇదే, కాకపోతే ఏముంది మధ్యలో యాంబులం ఉంది. సో ఇది ఒరిజినల్ సెక్రటరీ అయి ఉండొచ్చు. ఇది చంద్రబాబు గారి హయాంలో పెట్టినటువంటి లోగో, అది ఒరిజినల్ సెక్రటరేట్ అయితే అయి ఉండొచ్చు, ఇది ఒరిజినల్ అయితే అయి ఉండొచ్చు. సో కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్నో రోజులు పెట్టలా, మళ్ళీ ఎక్కడ పెట్టాడు చూడండి. ఇవన్నీ ఎక్కడ పెట్టాడు మీటింగులు. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టాడు? గతంలో పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నప్పుడు కూడా మీటింగ్ జరిగింది. ఇది ఇక్కడ క్లియర్గా గ్రీన్ కనపడుతుంది చూడండి. లేకపోతే సెక్రటరేట్ డిజైన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకున్నాడా? కాదు కదా. సో ఇదే క్లియర్గా కనపడుతుంది చూడండి. యాజ్ ఇట్ ఈజ్గా దింపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదిగో పథకాలు ఓపెన్ చేశాడు. ఈ పథకాలు ప్రారంభించినప్పుడు కూడా ఎక్కడ ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి? సెక్రటరేట్లో ప్రారంభించలేదు, తన ఇంట్లో ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. సో మీకు జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే కొంత డబ్బులు తీసుకున్నాడు, అది కూడా చూపిస్తా. ఇది చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ RS 1.95 crores ఇన్ 1 day ఫర్ ఫెసిలిటీస్ ఎట్ సీఎం జగన్మోహన్ రెడ్డిస్ రెసిడెన్సీ. సో జగన్మోహన్ రెడ్డి ఇంటిలో
కొన్ని ఫర్నిచర్ కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయలను నాటి ప్రభుత్వం విడుదల చేసింది ఒక రోజులో. ఎందుకోసం అంటే ఇదిగో ఇప్పుడు మనం చూసినటువంటి సెట్టింగ్ ఏదైతే ఉందో, గతంలో సెక్రటరియట్లో ఇదిగో ఈ డిజైన్ ఉండేది వెనకమాల. సో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు కట్టిన సెక్రటరియట్లో కూర్చోవడం ఇష్టం లేదో ఏమో తెలియదు, కానీ ఈరోజు సొంతగా తనకంటూ తన ఇంట్లోనే ఒక సెక్రటరియట్ని క్రియేట్ చేసాడు ఏకంగా. సో అదే ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అదే ఈ సెక్రటరియట్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫర్నిచర్ ఏదైతే ఉందో సెక్రటరియట్లో పెట్టాల్సిన ఫర్నిచర్ మొత్తాన్ని కూడా తన ఇంట్లో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సెక్రటరియట్కి రాలేదు. మంత్రుల మీటింగ్ కానీ, అధికారుల మీటింగ్ కానీ, లేదా ఎవరైనా విదేశీ ప్రతినిధులు వచ్చినా ఆ మీటింగ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే జరిగింది. నేను ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగితే మనకు తెలియదా అని. ఏ ప్రెస్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పిలవలేదు. రికార్డ్ చేసినటువంటి ప్రెస్ మీట్ని I&PR ద్వారా మాత్రమే విడుదల చేసేవాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడ చేశారనేది ఏ ఛానల్కి తెలియదు. తెలిస్తే సాక్షికి తెలియాలా, కానీ సాక్షి బయటికి చెప్పదు కదా. ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. సెక్రటరియట్లో ఉండకుండా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఎందుకు పాలించాడు? ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయటికి రాకుండా ఎందుకు తొక్కిపట్టారు? సెక్రటరియట్లో ఉండాల్సిన ఫర్నిచర్కి విడుదల చేయాల్సిన నిధులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎందుకు విడుదల చేశారు? ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఆ రోజు కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ దొంగతనం చేశాడు అనడానికి ఎటువంటి ఆధారం లేదు. కేవలం కల్పిత ఆరోపణలు చేశారు. కానీ ఆ రోజు గెలిచిన ఊపులో ఉండి ఇష్టం వచ్చిన మాటలంటే పాపం కోడెల శివప్రసాద్ తీసుకోలేకపోయాడు. ఆయన ఎప్పుడు మాట పడిన వ్యక్తి కాదు, పద్ధతిగా కింద నుంచి పెరిగి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి అన్ని మాటలు అనేటప్పటికి ఆయన తీసుకోలేక తీవ్ర మనస్తాపంతో చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు అసలు నువ్వు సచివాలయానికే రాకుండా, సెక్రటరియట్లో అడిగే పెట్టకుండా నీ ఇంట్లో నుంచి పాలించావు కదా, ప్రజల సొమ్ముతో నీ ఇంట్లో సెక్రటరియట్ ఏర్పాటు చేసావు కదా, సెక్రటరియట్లో ఉండాల్సిన ఫర్నిచర్ని దొంగతనంగా నీ ఇంట్లో పెట్టుకున్నావు కదా. మరి నీకు సిగ్గుసేరం ఉంటే ముందు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి దాని నిధుల మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి కట్టాలి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టిపించాలి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆ బెచ్చమెత్తుకుని ముఖ్యమంత్రి అయ్యాడా? ఆయన ఇంటికి డబ్బులు విడుదల చేయడానికి 43,000 కోట్ల రూపాయలు దోచుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. దోచుకున్నాడు కదా. పోనీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చూసినా 500 కోట్లు 600 కోట్లు ఆస్తిపరుడు కదా. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం చూసినా నీకు 500 కోట్లు ఉన్నాయి కదా. దేశంలోనే అతి అపార కుబేర ముఖ్యమంత్రి నువ్వే కదా. మరి నీకెందుకు డబ్బులు విడుదల చేయాలా? దీని మీద ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేయాలా. జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మంది ప్రజలను దారుణంగా మోసం చేశాడు. ఇంట్లో నుంచి అడుగు పెట్టకుండా అటేమో ఇంట్లో దూరటం, ఇటేమో మీటింగులు పెట్టడం. సెక్రటరియట్కి రాలా జగన్మోహన్ రెడ్డి, సెక్రటరియట్కి. ఎప్పుడన్నా తప్పని పరిస్థితి వస్తే, లైవ్లు పెట్టాల్సి వస్తే, మీడియా ప్రతినిధి అందరూ వస్తారని తెలిస్తే అప్పుడు మాత్రం సెక్రటరియట్కి వచ్చాడు. మిగతాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచే నడిపాడు. అంటే 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నడిపాడు? ఇంట్లో నుంచి నడిపాడు. సెక్రటరీ అంటే బహుశా చంద్రబాబు గారు కట్టినటువంటి సెక్రటరియట్లో అడుగు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు ఒప్పలేదేమో బహుశా, అందుకనే వెళ్ళలేదేమో. ఇప్పటి వరకు ఈ అంశాన్ని అధికారులు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఉంచారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మీటింగ్ జరుగుతుందని చెప్పి ఏ రోజు చెప్పలా, లేదా తన క్యాంపు కార్యాలయంలోనే మీటింగ్ జరుగుతుందని ఏ రోజు చెప్పలా. అయితే ఇల్లు లేకపోతే క్యాంపు కార్యాలయం, కానీ రెండిట్లోనూ నువ్వు పాలించకూడదు. ఎక్కడి నుంచి పాలించాలా? సెక్రటరియట్ నుంచి పాలించాలా. పక్క రాష్ట్రంలో కేసీఆర్ అక్కడి నుంచి పాలించాడు, ఫామ్ హౌస్ నుంచి పాలించాడు. ఏం చేశారు? ఇంటికి పంపారు. కాకపోతే అది బయట అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసావు. కేవలం ఒక చిహ్నం మాత్రం తీసేశాడు. ఎంత మోసం చూడండి. కేవలం ఒక చిహ్నం మాత్రమే తీశాడు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్, మిగతా సెట్టింగ్ అంతా యాజ్ ఇట్ ఈజే. మీరు కావాలంటే ఆన్లైన్లోకి వెళ్ళండి, గత వీడియోలు తీయండి, జగన్మోహన్ రెడ్డి వీడియోస్ అని కొట్టండి, సెక్రటరియట్ మీటింగ్స్ అని కొట్టండి, రకరకాల వీడియోలు వస్తాయి. మీరు గమనించండి, మొత్తం కూడా ఇదే సెటప్. ఇది ఓడిపోయిన తర్వాత పెట్టినటువంటి మీటింగ్. మనం చూసేది ఓడిపోయిన తర్వాత పెట్టినటువంటి మీటింగ్. ఏం తీసేసాడంటే వెనకాల యాంప్లం తీసేసాడు అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేశాడు. అంటే ఇన్ని రోజులు మనల్ని పాలించింది ఇంట్లో నుంచి, సెక్రటరియట్ నుంచి కాదు. చేతగాని ముఖ్యమంత్రి కాబట్టే సెక్రటరియట్లో అడుగు పెట్టకుండా ఇంటి దగ్గరుండి పాలించాడు.
ప్రజల సొమ్ముతో ఇంట్లో దొంగ సెక్రటరేట్ ఏర్పాటు చేసుకుని ఈరోజు అక్కడ ఉండాల్సినటువంటి ఫర్నిచర్ కానివ్వండి, అక్కడ ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకుని ప్రజలను మోసం చేశాడు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం విచారణ జరపాలి. విడుదల చేసినటువంటి నిధులు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి తిరిగి రాబట్టాలి. లేకపోతే అవసరమైతే లీగల్గా కూడా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుని అలా ప్రజల సొమ్మును తన ఇంటిలో పెట్టుకుని దుర్వినియోగం చేసినందుకు గాను అవసరమైతే ఎంక్వైరీ వేసి దీని మీద కేసు కూడా నమోదు చేయాలి. జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఈరోజు బయటపడింది. ఆ రోజు కోడెల శివప్రసాద్ని అనరాని మాటలు అన్న వాళ్ళందరూ ఈరోజు దీనికి సమాధానం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆయన ఫర్నిచర్ దొబ్బాడు అనడానికి ఆధారం లేదు. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొబ్బాడు అనడానికి ఇక్కడ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి అనడానికి ఇక్కడ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వైసీపీ నేతలు, ఆ రోజు మొరిగినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కోడెల శివప్రసాద్ మీద, వాళ్ళందరూ బయటకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దొంగతనానికి సమాధానం చెప్పాలా. మీరు కూడా బాధ్యులే. జగన్మోహన్ రెడ్డి దొంగ సొమ్ముతో ఇంట్లో సెక్రటరియట్ ఏర్పాటు చేస్తే అక్కడ మీటింగుల్లో కూర్చున్నారు. అంటే మంత్రులు, అధికారులు కూడా సెక్రటరియట్కి వెళ్ళా, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఏంటంటే ఇది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఇందులో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, లేదా తన ఇంటికి పెట్టినటువంటి నిధులు కానివ్వండి, మొత్తం లెక్కదేల్చి తిరిగి జగన్మోహన్ రెడ్డి నుంచి కట్టించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు.